ఈ సిచ్యువేషన్ ఇదేంటి ట్యాంక్ ఫుల్ అయిపోయినట్టుంది. టాయిలెట్ ఎక్కడ ఉందో అర్జెంట్గా అన్లోడ్ చేసేయాలి. ఇక్కడ ఉంది. ఆ నవ్వేంట్రా? ఉచ్చపోసుకునే కదా వస్తున్నావు, అవార్డు తీసుకుని వస్తున్నట్టు ఆనందం ఏంటి? ఏంటా చూపు? అర్జెంటుగా పోసేయాలన్నా. పోయొచ్చులే కానీ నిన్ను ఎందుకు ఉంచానో తెలుసా? ఏమో అన్నా, నువ్వు ఉండమన్నా నేను ఉన్నాను. ఇల్లు వచ్చేస్తానన్నా. చెప్పేది వినరా. వచ్చేది ఆపుకోలేకపోతున్నానన్నా. ఏంట్రా అది? హుద్దుద్దన్నా. తుఫానా? ఆల్మోస్ట్ అలాంటిదే అన్నా. కూర్చోరా. వచ్చింటానన్నా. వినటం కాదురా, చెప్పాలి. వినటానికి వాచిపోయి పొజిషన్లో ఉంటే ఏం చెప్పగలుగుతానన్నా? కథ. సినిమా కథ. అబ్బా, నువ్వు సినిమా వాడి తెలియగానే కరెక్ట్ అయిపోయాను. నాకు సినిమాలంటే పిచ్చి, అందుకే ఈ థియేటర్ కట్టించాను. హాయ్ హాయ్ నాయక. అరే చూప్, మొత్తం లాస్ అయిపోయిందిరా. మళ్ళీ మొదటికి వచ్చాను. ఈ కిడ్నాప్లు మర్డర్లు స్టార్ట్ చేశాను. చూసావుగా, మీ వాడి వల్ల ఈ కిడ్నాప్ సంకనాకపోయింది. ఇందాక ఆ దిల్ రాజుని కలవాలని చెప్పావుగా, ఆ కథ ఏంటో చెప్పు. ఇప్పుడు కష్టం అన్నా. వాటర్ తాగి స్టార్ట్ చేస్తావా? అన్నా, నా పొజిషన్కి నీ క్వశ్చన్కి ఏమన్నా సంబంధం ఉందా? తాగుతావా చెప్తావా? నువ్వు సినిమా పిచ్చోడు కదరా, పిచ్చన్నా. రే ఉండు, ఈ పెట్టేసి స్టోరీ స్టార్ట్ ఎవరా చేస్తున్నాయా? చూడరా చూడరా వెళ్ళి చూడరా. కొట్టింది అరుస్తావు ఎందుకు? లోపల బాల్ పడింది, బాల్. రేయ్, ఇది ఎవరిదన్నో తెలుసా? ఇదేం కాదు, థియేటర్ బాల్. రేయ్ ఇట్రా. ఏంటి? రేయ్ బాల్లో ఇంకోసారి కంపౌండ్లో కాలు కొడతా. అమ్మా ఇదిగో 5 నిమిషాల్లో కాల్ చేస్తా సరేనా? మళ్ళీ ఫోన్ నువ్వు ఎత్తావేంటి? అసలు ఏమైందిరా వాడికి? అక్కడ ఏం జరుగుతుంది? సరే సిగ్నల్ సైకిల్ ఉన్నాను, మళ్ళీ పోలీసులు చూస్తే ప్రాబ్లం అవుతుంది. సరేనా, నేను చేయిస్తా. సిస్టర్ సెంటిమెంట్. ఇక్కడ కార్ సెంటిమెంట్. ఇంజన్ ఆఫ్ చేయి, డీజిల్ బొక్క. ఆపితే మళ్ళీ స్టార్ట్ అవుద్దా? పోలీసా! చూస్తున్నాడు. కదలకుండా కూర్చో చాలు. ఏం కాదు. అరే ముందడికి నేనే కనిపిస్తాను. గురి చూడకుండా కాల్చిన నా పుచ్చ వెళ్ళిపోద్ది. ఎవరిని? అమ్మాయినా మనల్ని కారణం క్లారిటీ మెయింటైన్ దండిస్తాడు రా. నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే పోలీస్ మనల్ని దండిస్తాడు. సైలెంట్గా ఉండాల్సిన టైం ఏదో సోదండి. సైలెంట్ కూర్చోండి. ఐడియా. అయిపోయారా నా చేతిలో ఈరోజు. బ్రేక్ పడట్లేదు. 2 మీద 3 మీద అవుతుంది. ఏంటి? ఎన్నిసార్లు ట్రై చేసావు? 2 సార్లు ట్రై చేశా. 2 3 కరెక్ట్గా చెప్పు. ఏంటో నేను అడిగేది నువ్వు చెప్పేది ఏంటో? ముందు చెప్పు. 2 3 2 సార్లు. ఇంకోసారి ట్రై చేయి, వర్కౌట్ అవుతుంది. ఏంటది? సెల్ఫ్.
ముందే ఉంది బే నా కాడి పేరు మీద పడిచావు. ఇప్పుడు పేడ గురించి ఎందుకురా? మా తాత చింత ఆరిది నా సిల్క్ సార్. అయిపోయారా నా చేతిలో? తీరా వద్దన్నా. తీ అంచేరా వాడి ఫోన్ అన్నా. వాళ్ళ నాన్న వద్దన్నా. లౌడ్ స్పీకర్లో పెట్టరా. ఎంతసేపు దాకా ఏం చేస్తున్నావు దొంగ నా కొడుక? ఫోన్ ఎక్కడండి? అవతల కస్టమర్ వచ్చే టైం అయింది. బండి ఎక్కడికి తీసుకెళ్ళావు? ఇంటర్వ్యూకి వెళ్ళావా లేకపోతే ఎవడన్నా చెత్త నాకుడితో కలిసి వెళ్ళావా? చెప్పరా. ఏ కుక్కల్లాగిరితో కూడి తినే కొడుకులతో కలిసి వెళ్ళావు? ఏమైపోయావు? నోరెత్తవేట్రా? సైలెన్సర్ కొట్టేసిన బండి లాగా సైలెన్స్ అయిపోయేట్రా నా కొడక? చెప్పా నా కొడక, ముష్టి నా కొడక, చెప్పరా నా కొడక ఎక్కడున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? పెద్ద బండి రా. ఆపరా. నా కొడక. వద్దన్నా. ఆపరా. నీ అబ్బా మాజా ఎందుకు కొట్టారా? పొద్దున్న కొట్టావా? అది ఇన్స్పైర్ నేను కొట్టా. నీ అబ్బా ఆ సిచ్యువేషన్కి ఈ సిచ్యువేషన్కి ఏం సంబంధం ఉందా? పోలీసు వాడి మీద ఆయన పోస్తాడరా? పేరుకి మళ్ళీ పెద్ద కిడ్నాపర్స్. నువ్వేట్రా బ్రేక్ వేస్తే 2 మీద 3 మీద అవుతుందా? అదే నా ప్లాట్ఫామ్ మీద ట్రైన్ సిల్క్ బొంగుల సిల్క్. రే నీ అబ్బా 10 minutes టైం ఇస్తున్నాను. కార్ రెడీ చేయి. 10 నిమిషాలు ఎలా రెడీ అవుద్ది? అసలు కాక అదే కండిషన్లో ఉందా? లాజికల్ మాట్లాడతా. రియాక్షన్ లేదంట్రా. బండలు అలా నిలబడతావే? నువ్వు ఇలా ఎందుకు వింటావు? వాటర్ కావాలా? దొంగ నా కొడుకులారా, అమ్మాయిని కిడ్నాప్ చేస్తారా? సర్వనాశనం అయిపోతారా? కుష్టి రోగం వచ్చిపోతారా? స్వైన్ ఫ్లూ వచ్చిపోతారా? బర్డ్ ఫ్లూ వచ్చిపోతారు. క్యాన్సర్ వచ్చిపోతారు. ఏం చేయకుండానే ఏం చచ్చిపోతారు. పక్షవాతం వచ్చి మీ కాళ్ళు పడిపోతాయి. ప్రపంచంలోని అన్ని రోగాలు మీకే వస్తాయి. గుడి ముందు అడక తింటారా? అమ్మ మా తల్లి నీకో దండం. నేను అసలు కిడ్నాపర్నే కాదు. ఏదో కర్మగాలిలో చేసి వచ్చాను. అక్కడ నా ఫ్రెండ్ గారు ఇరుక్కొని చచ్చాడు. వేరే గతి లేక అలా చేసి వచ్చాను. అమ్మా ఓయ్ తిట్టులో పీజీ చేసినట్టున్నా. ఏంటి వాటరా? చెట్టకూడదు. ప్రామిస్? మీ కోపం నాకు అర్థమైందండి, కానీ నా పొజిషన్ కూడా ఒకసారి ఆలోచించండి. ఫ్రెండ్ ప్రాణాల కోసం. అవును, ఇంతకీ మీరెవరు? మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? అలా ఏ ఎక్స్పెక్షన్ పెట్టకపోతే నాకేం అర్థమవుతుందండి. అలా కిడ్నాప్ అయిన నన్ను మీరే యాక్సిడెంట్ చేసి కాపాడారు. అక్కడి నుండి పోలీస్ స్టేషన్కి వెళ్ళేలోపు మళ్ళీ మీరే వచ్చి కిడ్నాప్ చేశారు. సారీ అండి, చాలా పెద్ద తప్పు చేశాను. ఏదో ఫ్రెండ్ ప్రాణాల కోసం కిడ్నాప్ చేశానే కానీ మీ గురించి ఆలోచించలేదు. ఆ సౌండ్ ఏంటి? అంటే రిపేర్ చేస్తున్నాడు కదా ఫ్రంట్ సైడ్, అదనమాట. సౌండ్ డిక్కీలోంచి వస్తుంది. అవును కదా. యేసునాథ
ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఫాదర్ మా దినస్థితిని గ్రహించి మమ్మల్ని కరుణించడానికి వచ్చినారా ఫాదర్? కాదు, డిక్కీలోంచి వచ్చారు. మీరు డిక్కిలేలా ఫాదర్? కాదు మై డియర్ సన్, మార్నింగ్ చర్చికి వచ్చావు కదా. అప్పుడు డిక్కిలేకి పడుకున్నారా ఫాదర్? అరే బుద్ధులేనోడా, దిక్కేకి ఎవడైనా పడుకుంటాడా? కాదు బిడ్డ. ఫాదర్ ఫాదర్ ఎస్ మై డియర్ సన్. ఏ పని తలపెట్టినా తలనొప్పిలా తయారవుతుంది ఫాదర్. కష్టాలు నష్టాలు తప్ప కలర్ఫుల్ లైఫ్ అనేది లేకుండా పోయింది ఫాదర్. సింపుల్గా చెప్పాలంటే నా బతుకు గొల్లెం లేని బాత్రూమ్ డోర్లా తయారైపోయింది ఫాదర్. దిగులు పడకు బిడ్డ, పరిశుద్ధ మనస్కుడైన ఈ ఫాదర్ నిన్ను దీవిస్తున్నాడు. యు ఆర్ వెరీ లక్కీ. అంటే మీ బ్లెస్సింగ్స్ బాగా లక్కీ ఫాదర్. 100% లక్కీ మై డియర్ సన్. లక్కీ మై డియర్ సన్. లక్కీ మై డియర్ సన్. ఫాదర్ ఎస్, ఇది ఒకసారి పట్టుకోరా. యా. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ ఎస్. ఇది ఒకసారి వాసన చూడండి ఫాదర్. ఏమిటి మై డియర్ సన్? కొత్త ఫ్లేవరా? New flavor. న్యూ ఫ్లేవర్. ఏంటి మై డియర్ సన్, బ్యాడ్ స్మెల్ లాగుంది. ఐ నో ఫాదర్. యు నో. ఎస్. అయ్యో, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం తప్పు బిడ్డ. ఇక అసలు బుద్ధిందా లేదా? తీసుకొచ్చు ఫ్రెండ్ సీట్లో కూర్చోబెట్టుకుంటే డిక్కీలో పడేస్తావు ఫాదర్ని. క్షమించండి ఫాదర్, ఈ పాప చేసిన పాపకార్యానికి మమ్మల్ని క్షమించండి ఫాదర్. మై డియర్ సన్, ఇక్కడున్న బిడ్డలందరిలోకి నువ్వే ఒత్తబడివి. ఉత్తా మీరు నన్ను తిట్టారా ఫాదర్? ఒత్తా కాదు, అత్తా కాదు, ఉత్తముడు బిడ్డ. వాడికి ఈ భాష తెలియదు ఫాదర్, వాడిని క్షమించండి ఫాదర్. అరే ఎదవా, నేనేమన్నా 60లో వాడానా? తెలుగే కదా. పర్లేదు బిడ్డ, తెలుగు వచ్చిన ఎంతో మందికి తెలుగే అర్థం కాదు. మేము చేసిన ఈ పాపకార్యానికి ప్రాయశ్చిత్తం ఎలా ఫాదర్? మై డియర్ సన్, అరగంటలో నేను శుభకార్యం చేయాలి. ఇన్ టైంలో మీరు నన్ను చర్చికి తీసుకెళ్తే ఆటోమేటిక్గా ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు. అలాగే ఫాదర్. ప్రైజ్ ద లార్డ్. రే పెచ్చ పెచ్చగా ఉందా ఆయన అడగడం, నువ్వు ఒప్పుకోవడం? ఇదేనా టాక్సీ సర్వీస్ అనుకున్నారా? ఆ అమ్మాయి తప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదు. నేనే నా పనులు ఎన్నో మానుకున్నాను, నీకు దానికన్నా ఇంపార్టెంట్ అంటారా? బ్రదర్, ముందు ఫాదర్ దించేద్దాం. ఫాదర్ని శుభకార్యం తీసుకెళ్తే ఫాదర్కి అడ్వాంటేజ్, డీలోకి చేస్తే మనకు అడ్వాంటేజ్. ఫాదర్ బ్రదర్ చెప్పింది ఫాలో అయిపోండి. యేసునాథా, మీరు చేస్తుంది చెడు కార్యము, నేను చేయబోయేది మంచి కార్యము. దయచేసి సహకరించండి. హలో, ఇప్పుడు నా పనే ఇంపార్టెంట్. నన్ను కాదని కారు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళదు. నేను డ్రైవ్ చేస్తాను, నోరు మూసి వెనకడే. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. మై డియర్ సన్, ఆపండి ఆ దరిద్రాన్ని. అది సై అంటాం, మీరు సై అంటాం. అది తానా అంటే మీరు తందానా అంటాం. ఏమిటయ్యా ఈ చెండాలం? ప్రభు, ఈ పాపుల్ని మనస్ఫూర్తిగా క్షమించు తండ్రి. ఓ ప్రభువా, సేమ్ దయ మా మీద ఉంచి ఫాదర్ని తొందరగా పంపించండి ఎక్కడికి? చర్చికి. మై డియర్ సన్, ప్రభు ఏం చెప్పాడో నీకు తెలుసా? ఎవరికి తెలుసండి? నాకు తెలుసు ఫాదర్. వేగం ప్రమాదకరం అన్నారు, అందుకే మెల్లగా వెళ్తున్నాను. నీ బొందరా బండ వెదవా, నీ బొంద. మై డియర్ సన్, నేను చెబుతున్నది ఈ బండి గురించి కాదు, బ్రతుకు బండి గురించి. నాకు దాని గురించి కూడా తెలియదండి. అందుకే ప్రభు మనకు మార్గం చెప్పి ఉన్నాడు. అది ఏ ఉత్తమ మార్గము. ఫాదర్ అసలు మీ పేరేంటి ఫాదర్? ఐ యామ్ పాల్. ఆవు పాల గేదె పాల? గాడిద పాలు రా, అడ్డగాడిద. ఏ ఊరుకో. సారీ ఫాదర్. చూడు మై డియర్ సన్, ఆ అమ్మాయి కథ విన్నావు కదా? విన్నానండి. ఆ బిడ్డ హృదయ వేదన అర్థమవుతుందా? లేదండి. అసలు నీకు హృదయం అనేది ఉందా? ఉండే ఉంటది. ఉంటే హృదయం అంటూ ఉంటే ఆ అమ్మాయి హృదయ వేదన ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? ఒక అమ్మాయిని కొడుతుంటే ఇంకో అమ్మాయిని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఎలా కాపాడాలి, ఈ అమ్మాయిని ఏం చేయాలి అర్థం కాక నేను చేస్తాను. మీ గోల్ ఏంటండి? ఇంకో అమ్మాయిని కొట్టాలా? ఎనీ ఫ్లాష్ బ్యాక్?